గొలిశెట్టి గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే బీజేపీ మధ్య ఇంత బలమైన బంధానికి కారణం ఆ సంధానకర్త వారధి మీరే జనసేన పార్టీ. ఈ బంధం ఈ బలం చివరి వరకు కంటిన్యూ చేసి ఆంధ్రాకు ఉపయోగపడేలాగా చేయటంలో మీరు ఇప్పటి వరకు పోషించిన పాత్ర పోషిస్తారా, కంటిన్యూ చేస్తారా? ఏమంటే ఒక పెళ్లికి వెళ్తాం మనం, అప్పుడు లేచి అడుగుతారా మీరిద్దరు కలిసి ఉంటారని? ఏంటి రజనీకాంత్ గారు ఇంకా కలిసి ఉంటారని కాదు నేను అంటుంది, బంధాన్ని కలిసి ఉంటారు. ఎందుకు ఉంచారండి? అప్పుడు అనుమానం ఏంటి? పెళ్లి ఇవాళ అయింది, రేపు పొద్దున ఇడిపోతారా మీరు అని అడిగినట్టుగా ఉంది. మీరు అడిగి కూర్చుని డెఫినెట్ గా కంటిన్యూ చేస్తాం. లేదు కదా, ఎందుకు అది ఆ క్వశ్చన్ ఎందుకు? పెళ్ళైన పెళ్లి కొడుకులు ఇద్దరు అడుగుతారా మీరు ఇడిపోతారా కలిసి ఉంటారని? ఆ క్వశ్చన్ ఏంటండి? ఖచ్చితంగా కలిసి ఉంటుందనే కదా అర్థం చేసుకోవాలి. వస్తాయేమో రగిలిపోతున్న మంత్రులు, దట్ ఈస్ నాట్ గుడ్. ఇప్పుడు వాళ్ళ రాష్ట్రం నష్టపోయింది, రాష్ట్ర ప్రజలు నష్టపోయారు. ఆ రోజు మీరు ఎవరో మాట్లాడలేదు. ఈ రోజు రాష్ట్రం బాగుపడడానికి మీరు సహకరించమని నేను అడుగుతా ఉన్నా. నేను ఇలాంటి క్వశ్చన్స్ కి నేను డెఫినెట్ గా స్ట్రైట్ గా ఆన్సర్ చేస్తా. ఫెయిర్ గానే చెప్తాను నేను. ఇప్పుడు పెళ్లికి వెళ్ళి అక్షంతలేసి పక్కకేసి మీరు ఇడిపోతారా కలిసి ఉంటారంటే జస్ట్ 10 గంటలకేమో ఇద్దరు ప్రమాణ స్వీకారం చేసి కౌగులించుకుంటే దానికి అర్థాలు అడిగితే వాట్ ఇస్ ది మీన్ చెప్పండి. కాదండి, ఏది మంచిదండి? ఏది మంచిది? పెళ్లికి వెళ్ళి అక్షంతలేసి మీరు ఇడిపోతారని అడుగుతారా? దానికి ఆన్సర్ చెప్తాము మేము. ఓకే, చెప్పకపోతే నేను నాకు ఇష్టం లేదని కూడా చెప్పొచ్చు, నో ఇష్యూ. మీరు అలాంటి విశ్లేషణ చేయొద్దు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేమన్నీ మా సర్వస్వం కోల్పోయాం. రాష్ట్రం కోసం అలా నిలబడి ఉన్నాం. గెలుస్తాం లేదు తెలియదు. 5 సంవత్సరాలు స్ట్రగుల్ అనిపించాం, జైలుకి వెళ్ళాం, కేసులు పెట్టించుకున్నాం, ఆస్తులు పోగొట్టుకున్నాం. ఇంకా ఈ రోజు ఉంటుందో ఉండదో అని అనుకోలే. గెలుస్తామని ధీమాగా 5 సంవత్సరాలు పనిచేసాం. చాలా మంది వ్యతిరేకించాం. మా పోరాటానికి ఇవాళ విజయం దక్కింది కాబట్టి రాష్ట్రం కోసం పోరాడాం. ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడి దమ్ము లేనాడు చాలా మంది. 5 సంవత్సరాలు అలాగా చూసి వాళ్ళ దగ్గర డబ్బుల కోసం వెంపర్లాంటి సందర్భం ఈ రాష్ట్రంలో చూసా. IAS IPS అధికారులే కాదు, ప్రెస్ కూడా ఈ రోజు రాష్ట్రంలో జరిగే అవినీతి కాబట్టి ఇవన్నీ మన బాధ్యత. మార్చి ఆ సంస్కరణ వాదం తీసుకురండి. తీసుకొస్తే మీరు కూడా తీసుకోండి. రాష్ట్రం బాగుండాలని కోరుకోండి. ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకోండి. బాగుండాలి కాబట్టి సంపద విలువలు పెరగాలని ఎగ్జాక్ట్లీ బాగుండాలి. సంస్కరణ వాదం రావాలి. సంస్కరణ వాదంలో అందరూ భాగస్వాములు తీసుకొస్తే మాకంటే అప్రిషియేట్ చేసేవాళ్ళు కోరుకోండి. ఫస్ట్ కోరుకోండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరే అప్రిషియేట్ చేయట్లేదు. ఇప్పుడు ఎప్పుడు ఇరిపోతారని అడుగుతున్నారు. ఇది అప్రిషియేషన్ అంటారా డిప్రిషియేషన్? నెగిటివ్ తీసుకుంటే మనం చేయగలిగింది ఏం లేదు. దాంట్లో నెగిటివ్ కనిపిస్తే చేయగలిగింది ఏం లేదు. ఏం తులసిరెడ్డి గారు, మీకు ప్రతి దాంట్లో నెగిటివ్ కనిపించకూడదని నేను కోరుకుంటున్నా. మీకు ప్రస్తుతకి ప్రతి దాంట్లో నెగిటివ్ కనిపిస్తే మీరు అలాంటి భావజాలతో కాపురాలు చేయనుండే, దయించి కాపురాలు చేయనుండే. మేము చాలా ఇబ్బంది పడి చెప్తున్నాం. బాధ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి కాబట్టి దయించి కలిసి ఉండే. తులసిరెడ్డి గారు